కూడి చేరుకొచ్చిన పిల్లలకు పరిశుద్ధుడైన యేసు స్వామి వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో శుభములు. శుక్రవారము 29/1/2016 ఈరోజు మాట్లాడుతున్న అంశం స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడా? ప్రశ్నిస్తున్నాడు దేవుడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడా? స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడా? ఏమండి? యేసుక్రీస్తు మాట అవును అన్నాడు. మరి యోహాను గొప్పవాడైతే మరి మన నాకెందుకు? ఆనాటి నోవాహు నుంచి హనోకు దేవుడితో నడిచాడు. ఏలియా పౌరుషంగా బ్రతికాడు. ఎలీషా శిష్యుడు అలాగే బ్రతికాడు. మోసే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అబ్రహాము విశ్వాసంకు తండ్రి. మరి వీరందరూ గొప్పవారు కాదా? ఏమండి? వీరందరూ గొప్పవారు కదా. పోనీ ఈ మాట అన్న యేసుక్రీస్తు వారు గొప్పవాడు కాదా? ఒకవేళ అది అనుకుని ఉంటే ఈయన ఈ మాట అంటారు. ఒక ప్రశ్న మన ముందుకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక ప్రశ్న మన ముందుకు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నోరుందని మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడాలి. జ్ఞాని తక్కువగా మాట్లాడతాడు, మూర్ఖుడు ఎక్కువగా మాట్లాడతాడు. కనుక స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడా అంటే, ఒకవేళ నేను గొప్పవాడని నువ్వు అనుకుంటే ఈ విమర్శల భావాలని కూడా నువ్వు తీసుకోవాలి. ఆయన నేల మీద ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే ఆనాటి అమ్మ దగ్గర నుంచి అమ్మమ్మ ఈనాటి మన అమ్మల దగ్గర వరకు ఒకసారి బ్రతుకు పరమార్థాన్ని తెలిసిన పుస్తకంగా మనం ఆలోచించగలిగితే, బాగా ఆలోచించగలిగితే యోహాను ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. మోషేను తీసుకుంటే చిన్నప్పటి నుంచి తల్లిలో పెరుగుతున్నా, తల్లి మాటలు వింటున్నా, మరో కోటలో పెరిగాడు. అబ్రహాము గారికి అప్పటికే వయసు ఉంది. తెరాగు వంశంలో అన్య జాతీయుడిగా ఉన్నాడు, దేవుళ్ళో లేడు. ఇలా మీరు చూసుకుంటూ వస్తే యోహాను గారి బ్రతుకు చిట్టా మనకు అర్థం అవ్వాలి. యోహాను గారి బ్రతుకు ఉద్దేశం మనకు అర్థం అవ్వాలి. అదే యేసుక్రీస్తు వారి మాటలోని గొప్పతనం. ఆనాటి అమ్మమ్మ వరకు ఈనాటి అమ్మల వరకు ఏ తల్లి చేయనటువంటిది ఆ తల్లి చేసింది ఎలిజబెత్. ఆ తండ్రి చేశాడు జకరియా. ఆ తల్లిదండ్రుల గర్భాన పుట్టిన బిడ్డ ఎలా పెరిగాడో, ఎలా పెంచుకున్నారో, వారి ఉద్దేశం ఏమిటో ఈనాటి వరకు కూడా ఏ తల్లి చేయలేనిది, సాహసించలేనిది అలా చేయడానికి వారు చేయగలిగారు. అందుకనే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎగ్జాక్ట్గా చెప్తున్నాను. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను చాలా గొప్పవాడు, ఇప్పటి వరకు అలాంటి వాడు పుట్టలేదు అని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. చెబుతున్నది యేసుక్రీస్తు వారు, ఉంటున్నది శాస్త్రం పరిచయంలో వారితో ఉన్న జనాల్లో. యేసుక్రీస్తు వారిని అనుకోవచ్చు. మరి యేసుక్రీస్తు వారికి ఈ మాట అనదా అంటే, యేసుక్రీస్తు వారికి ఇది కాదా అంటే, యేసుక్రీస్తు వారు లేకుండా మానవాళి పుట్టలేదు అని ఫస్ట్ గా నువ్వు ఆలోచించాలి. అంతే తప్ప యేసుక్రీస్తు వారిని టార్గెట్ చేయకూడదు. యేసును చూస్తే ఈ లోకం కలిగింది, యేసును వల్ల ఈ లోకం కలిగింది. పరమరున్న కన్న తండ్రి కుమారుడు కన్న తర్వాత ఆ కుమారుడు
యేసుక్రీస్తు వారు. ఒక్కగానొక కుమారుడు ఇంత గొప్పగా ఉంటే అనేక మంది పిల్లలు కావాలి అని ఆ యేసుక్రీస్తు వారిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ మానవాళి నిర్మాణం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు వారిని నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చెబుతున్నాడు కనుక నేను చెబుతున్నాను, అంటే యేసుక్రీస్తు వారు ఎవరో లోకానికి అర్థం కాలేదు. చెబుతున్న మాట యేసుక్రీస్తు వారిని టార్గెట్ చేస్తూ చెప్పకూడదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారి మాట అది. యేసుక్రీస్తు వారి నోట పలికిన మాట. అంటే దేవాది దేవుడు సర్టిఫికెట్ ఇస్తున్నాడు యోహాను గారి గురించి. దేవుడికి సర్టిఫికెట్ ఇవ్వకూడదు. ఒకడు అన్నాడు, రఫీ అనేవాడు, ముస్లిం మతం, దేవుడికి భార్య ప్రేమ తెలియదండి. ఒకవేళ భార్య ప్రేమ తెలుసుంటే మరి దేవుడికి భార్య ఉండాలి కదా, భార్య లేకుండా భార్య ప్రేమ ఎలా తెలుస్తుంది అన్నాడు. అంటే ఇది ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని దేవుడి మీద పెట్టాడు. యేసు స్వామి మాటల్లో వాడికి మాట అర్థం కాదు. ఏంటంటే దేవుడు తలుచుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించుకోడు. ఇంకా ఆయనకు భార్య ప్రేమ చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వలన ఇలాంటి వాళ్ళు ఎక్కువగా బైబిల్ మాట్లాడటం వలన అనేక సంగతులు లోకానికి చెప్పవలసిన అవసరం ప్రసవేదంతో కూడుకుని ఉంటాయి. మామూలుగా కాదు సువార్త అంటే. ఈ రోజు ప్రతి వాడు కూడా దీని మీద పడుతున్నాడు. వాడికి అర్థం కావాలా చెప్పే సంగతి అర్థవంతంగా బైబిల్ అర్థం కాదు. అంటే దేవుడు కూడా పెళ్ళైతే భార్య ప్రేమ తెలిస్తేనే పిల్లలు పుడతారు అనుకున్నాడు పాపం మహానుభావుడు. మరి ఆదాం ఎలా పుట్టాడు? మట్టి నుంచి తనలో నుంచి ఆత్మ రంగరింపబడి మనిషి పుట్టాడు. అలా మరి ఆదాములోంచి అమ్మ ఎలా పుట్టింది? లోపల నుంచి తీశాడు ఆత్మని. కనుక ప్రియమైన దేవుని వలన అలా కాకుండా దేవుడు తలుసుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలను పుట్టించడం అసాధ్యమైనట్టు ఏది లేదానికి. భార్య ఉంటేనే భార్య ప్రేమ తెలిసినట్టు కాదు, పిల్లలు ఉంటేనే పిల్లల ప్రేమ తెలిసినట్టు కాదు. అది మనిషిగా నీకు మహాత్ముడికి అది అవసరం లేదు. ఫస్ట్ గుర్తారుగా పోయి. కనుక ప్రియమైన దేవుని వలన కనుక ఇక్కడ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు కూడా గొప్పవాడు కాదు అని ఆయన అన్నాడు అని చెబుతున్నాడు. ఆయన అనలేదు రా సోదరా, ఎంత వాళ్ళు అంటామని తెలిసే అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు కింద పెట్టాడు. మళ్ళా అంటే ప్రతిదాన్ని ఆలోచించాలి. స్త్రీలు కలిగిన వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు అయినను అన్నాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ముందు గొప్పవాడు ఎలాగో తెలిస్తే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడు ఎలా ఉంటాడో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. రెండు పార్ట్గా విభజిద్దాం. ఫస్ట్ పార్ట్ ముందు మాట్లాడుకుందాం. స్త్రీలు కలిగిన వాళ్ళలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ఆయన. వెళ్దాము మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 2వ వచనము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుదని యూద అరణ్యములో ప్రకటించుచుండెను. యోహాను గారు ప్రకటించేంత వరకు అప్పటి శాస్త్రుల మాటల్లో కానీ పరిచయుల మాటల్లో కానీ పెద్ద బోధకుల నోటి మాటల్లో కానీ పరలోక రాజ్యం గురించి ప్రస్తావన లేదు. పరలోక రాజ్యం గురించి ప్రస్తావన లేదు. నేటి సంఘ కాపరులో కూడా మీరు చూడగలిగితే, ఆలోచించగలిగితే ఈ కొద్ది జీవిత కాలానికి ఇలా బ్రతకండి, ఇలా ఉండండి, ఇలా మాట్లాడండి, ఇలా అని చెప్పాడే తప్ప పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పెంపొందించుకునే విధంగా ఏ సంఘంలో ఏ బోధకుడు చెప్పలేదని నేను ఖచ్చితంగా చెప్పలను. మీరు చూడండి కావాలంటే. మీరు ఎవరు జాగ్రత్త పెట్టుకుంటాడు, నువ్వు ఇలా ఉండాలని చెప్పారు తప్ప అన్ని అవయవాల గురించి మాట్లాడతారు కానీ ఆత్మ గురించి బోధకుడికి అవసరం లేనట్టుగా ఉంది. ఏ సంఘంలో వెళ్ళండి మీరు ఇలా సరిదిద్దుకోవాలన్న మాట కనపడుతుంది కానీ ఇలా సరిదిద్దుకుంటూ దాని వెనకాల తగిన ఉద్దేశాన్ని బయలుపరచకుండా మాట్లాడటంలో మిడిమిడి జ్ఞానంతో మాట్లాడటం వలన మహావేద గ్రంథమైన దేవుని మాట మనసుకు తాకుండా పోయింది. కనుకనే మనిషి సరిదిద్దుకుంటే చాలు అనుకున్నాడు కానీ బ్రతుకు దిద్దుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. కానీ ఈ బ్రతుకు ముగిస్తే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోలేకపోయాడు. దిద్దుకుంటే సరిపోతుందా? అలా దిద్దుకొని ఉంటే నీకంటే గొప్పగా జైల్లో జీవితం పెడుతున్న వారు దిద్దుకుంటున్నారు. నువ్వు చూడు,
ఆగస్టు 15 చూడు, జనవరి 26 చూడు, ఒక మంత్రి చనిపోయినప్పుడు చూడు, ఒక గవర్నర్ ఆమోద ముద్ర పొందినప్పుడు చూడు, నువ్వు చూడగలిగితే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు రిలీజ్ అంటాడు. వాళ్ళు తెచ్చుకుంటున్నాడు దేన్ని? ఇంతకు ముందు ఆవేశంతో లోపలికి వెళ్ళాడు, ఇప్పుడు ఆలోచనతో బయటకు వస్తున్నాడు. మరలా వస్తుంది ఆవేశం, అక్కడతో ఆగిపోదు. పాముకు విషం తీస్తే మళ్ళా కాటెదురుకు మాకు మళ్ళా పెరుగుతుంది విషం, టైం ఉంటుంది. ఆ టైం వస్తే మళ్ళా కుబుసు విడుస్తుంది, మళ్ళా కాటేస్తుంది. మనిషి నైస్లే అంతా. ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏంటి? ఒకవేళ నువ్వు మార్చుకోవడం అలా అనుకుంటే యేసుక్రీస్తు వారి మాట మీ తలంపుల్లో అన్న ఆలోచన ప్రపంచానికి చాటించేవాడు కాదు. తలంపులు కరెక్ట్గా ఉంటే చాలు, ఏ అవయం కూడా నిన్ను దాటిపోదు. తలంపుల్లో పడాలి తప్ప. అది దొంగతనం చేయొద్దురా అంటే ఓకే, కానీ ఇంకొకటి చేస్తాడు. ఏది చేయొద్దంటే వాడు ఉండలేడు, తలంపులో పుట్టాలి. అందుకనే యేసుక్రీస్తు వారి ఉద్దేశం కొడితే మైండ్ బ్లాక్ అవ్వాలి. సినిమా డైలాగ్ కాదు, యేసు మాట. ప్రతి సినిమా డైరెక్టర్ వెనకాల బైబిల్ ఉంది, ఆ సంగతి మనకు తెలియదు. తలంపులో కలగాలి. ఆ తలంపుల ఉద్దేశాన్ని తీసుకుంటేనే మనిషిలో మార్పు వస్తుంది. కనుక అలాంటి ఆలోచన లేదు కనుకనే ఇదిగో ఎలా ఉండు అలా ఉండు అని చెప్పగలిగాడు. కానీ తలంపులు మార్పు లేకుండా ఉంటున్న మనిషిని మార్పులకు తీసుకురాకపోయారు. కనుకనే ఇప్పుడు మన దేవుని వాళ్ళరా యోహాను గారి ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. స్త్రీలు కలిగిన వాళ్ళలో బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? 3 మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అప్పటి వరకు పరలోక రాజ్యము సమీపము లేదు. యోహాను గారు చెబుతున్నాడు అంటే అప్పటి వరకు ఏ సంఘ కాపరి నోట ఈ మాట లేదు. అప్పటి వరకు యోహాను గారు చెప్పేంత వరకు పరలోక రాజ్యం గురించి బైబిల్లో ప్రస్తావన లేదు. ఏ బోధకుడు కూడా లేదు. శాస్త్రులు ఉన్నారు, పరిశీలన ఉన్నారు, బోలంటే మేధావి వర్గం ఉంటాయి, కానీ లేదు. కనుక ప్రప్రథమంగా ఆయన ఉద్దేశం అది. మారు మనసు పొందుడి, యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యములో ప్రకటించున్నాడు. యూదయ పరిసర ప్రాంతాలలో యోహాను గారి నోట పలికిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఇది ఒక చిత్తం, ఏదో కావాలని చెప్పేది కాదండి, ఇది దైవేచ్ఛ. ఇది ఎప్పుడు రాసుకున్నాడయ్యా అంటే ఎప్పుడో యోహాను గారి గురించి రాసుకున్నాడు. ఒక వ్యక్తి పుట్టాలని, ఆ వ్యక్తి ఇలా బ్రతకాలి అని, ఆ వ్యక్తి ఇలా ఉండాలి అని ఆయన లైఫ్ స్టైల్ ముందుగానే డిజైన్ చేశాడు. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముందు 700 సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలీయులలో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్న ఒక యెషయా గారి ద్వారా ఒక మంచి మాట ఆనాడు దేవుడు పలికిన మాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము. ఆలకించుడి. ఆలకించుడు అంటే జాగ్రత్తగా చూడండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లంటే అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎలాగో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ఎప్పుడు రాసుకున్నాడు ఈ మాట? 700 సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముందు యెషయా ప్రవక్తలు పలికిన మాటది. యెషయా ప్రవక్తలు పలికిన మాటది. ఆ మాట ఇన్ని సంవత్సరాల తర్వాత యోహాను గారి రూపంలో ఏలియా ఆత్మగా అంటే ఆ పౌరుషం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పలుకుతున్న మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, 2వ రాకడ సిద్ధంగా ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. అంటే అప్పటి వరకు మనుషుల్లో మారు మనసు లేదా? అప్పటి వరకు మానవ జాతిలో మారు మనసు లేదా? లేదు. మారు మనసు ఎలా వస్తుంది? బాప్తిసంతో వస్తుంది. కనుకనే యూదయ అరణ్యంలో యోర్దాను నది ప్రవాహ ప్రాంతాలలో ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు వందలాది మంది బాప్తిసంకి వచ్చారు. కానీ హృదయాంతరంగా యోహాను గారు ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వాల. బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం సమీపించినా పర్వాలేదు, తప్పించుకుంటాం అన్న ఉద్దేశంతో వస్తున్నారు. ఆయన ఇవ్వట్లేదు. అంటే యోహాను గారు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నా, యోహాను గారు ఎలా బ్రతికారో మాట్లాడుతున్నా. బాప్తిసం ఇచ్చేవాడి యొక్క ఉద్దేశం ఎవరికైనా బాప్తిసం ఇవ్వాలి, కానీ యోహాను గారు ఇవ్వట్లేదు.
సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవటకు మిమ్మల్ని ప్రేరేపించి నడిపించిన వాడు ఎవడు? అంటే ఉగ్రత తప్పించుకోవడం వరకు బాప్టిజం ఉపయోగపడుతుందా? లేదే. సర్టిఫికెట్ ఆల్ టికెట్ జేబులో ఉంటే సరిపోతుందా? ఎగ్జామ్ రాయాలిగా, ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదా. హాల్ టికెట్ ఉందంటే కుదరదు. హాల్ టికెట్ అనేది జస్ట్ పర్మిషన్. నువ్వు అర్హుడివి, నువ్వు ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్, నువ్వు అర్హుడివి, నువ్వు వెళ్ళొచ్చు, రాయొచ్చు పలానా సెంటర్లో. నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంది. వెళ్ళడానికి అవకాశం ఎక్కడికి? అక్కడికి మాత్రమే. అక్కడ పాస్ అయితే ఎక్కడికో వెళ్తాం. అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఖచ్చితంగా నేను పాస్ అవుతుందంటే కుదరదు. కనుక బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నాకు పరలోకం వస్తుంటే కుదరదు. అలా ప్రేరేపించారు కనుకనే చాలా మంది బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ యోహాను గారు వారి మనసును గుర్తిరిగి సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానమా అంటే భయం వేసింది, దానికి బాధేసింది. రాబోవు ఉగ్రత నుండి పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక, దైవ రాకడ సిద్ధంగా ఉన్నది కనుక అది తప్పించుకోవాలంటే బాప్టిజం అనేది ఎలిజిబుల్ గా ఉంది కనుక దీన్ని తీసుకుంటున్నారు తప్ప, బాప్టిజం అంటే క్రీస్తులోకి సమాధి చేయబడి క్రీస్తు కొరకు బ్రతక ఉద్దేశించి ఆయన ఉద్దేశాన్ని సకల పరివాహక ప్రాంతాల ప్రజలకు చేరవేయాలి అని నీకు ఎవరు నేర్పలా. తీసుకుంటే ఫ్రీ కదా మరి బాప్టిజం. ఎవరు డబ్బులు తీసుకోలే, రాష్ట్రంగా తీసుకుంటాడు డబ్బులు, ఎవరంగా తీసుకోలే. దేవుడు ఇచ్చిన నేను, దేవుడు ఇచ్చిన జ్ఞానము, దేవుడు ఇచ్చిన ఉద్దేశము బాప్టిజం ఇచ్చి శిష్యులుగా చేర్చుకుంటూ వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడే తప్ప ఎక్కడ కూడా మహానుభావుల ఉద్దేశంలో మార్పు రాలా. ఎలా రాసుకున్నాడు యెషయా గ్రంథంలో అలాగే రాసుకున్నాడు. పరలోక రాజ్యం గురించి ఏం రాసుకున్నాడు? ఆలోచించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. ఎడారిలో దేవుని మార్గం సరళం ఏంటి? కాబట్టి అరణ్యాలు ప్రకటిస్తే ఎవడంటాడు? అరణ్యాలు ఏముంటాయి? అరణ్యాలు ఏముంటాయి? అరణ్యంలో ఏముంటాయి? జంతువులు. అరణ్యాలకు వెళ్ళి వాక్యం చేస్తే ఎవడంటాడండి? ఎడారికి వెళ్ళి వాక్యం చేస్తే ఎవడంటాడు? ఎడారిలో ఏముంటుంది? దారడారి మనకు బాగా ఫేమస్. దారడంలో ఏముంది? అంత ఇసుకేగా, అక్కడ నివాసాలు లేవుగా. యాంత్రిక తత్వం ఉంది, యాత్ర వెళ్ళొచ్చు రాజస్థాన్ ఎడారికి, అలా టైం పాస్ చేయొచ్చు, రావచ్చు. అక్కడే ఉంది, నివాసాలు లేవు, టెంపరరీ. అక్కడికి వెళ్తే వాక్యం వింటాడా? ఎంజాయ్ చేయడానికి వెళ్తాడు, వాక్యం వింటాడు ఇంకెక్కడ. కనుక ఆయన ఉద్దేశంలో అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యము లోకమానరణ్య యాత్ర, లోకం అరణ్యం అనగా లోకం. ఎడారి అంటే నివసించడానికి అవకాశం లేనటువంటి స్థితి. మనిషిగా ఈ లోకంలో ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అలాంటి స్థితి అంటే లోకము అప్పటి వరకు అలాంటి స్థితి కలిగి ఉన్నది. పేరుకు మాత్రం లోకంగా కనపడుతుంది కానీ ఆ మనుషుల్లో వాక్యం లేదు, వారిలో పచ్చడం లేదు. అలాంటి వారి మధ్య యోహాను అనేవాడు ఒకడు రావాలి. ఒకడు వచ్చి చెప్పవలసిన మాట ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అరణ్యం లాంటి క్రూర మనసు స్వభావం మనుషుల్లో ఈ మాట చేరగలుగుతుందా? చేరగలదు. ఈ మాట చేరాలి అంటే ఎంత కష్టపడాలో చూడండి. యోహాను గారి ఈ మాట జంతు మనస్సుల వారి మధ్య ప్రచురించబడాలి అంటే ఎంత కష్టమో చూడండి. అప్పటికే బోధకులు ఉన్నారు, అప్పటికే బోధక సమాజం ఉన్నది, అప్పటికే సువార్త ఉన్నది. కానీ అదంతా కూడా లోకానికి సంబంధించిన సువార్తగా బంధింపబడింది. యోహాను గారి మాట వాడంటాడు, కొన్ని ఎక్కడ పెరిగారో మనకు తెలియాలి. వెళ్తూ అర్థమవుతుంది. మన మధ్య పెరిగినటువంటి మాటది నేను వింటాం. మనకు సంబంధం లేకుండా ఎవడో వచ్చి చెబితే ఎవడు అనేది అట్టపస్తు. ఎవరు తెచ్చావు నువ్వు? ఈ గది గురించి నీకేం తెలుసు? ఈ ఉద్దేశం గురించి నీకేం తెలుసు? బర్త్ అమ్మా, లివింగ్ ఇక్కడ, నువ్వు వెళ్ళు అంటాం. మన మధ్య ఉంటే ఓకే అన్నా, నువ్వు కూడా వినన్నా అంటుంటాం. మన మధ్య లేనివాడు, జనాల మధ్య లేనివాడు, ఎక్కడో పెరిగినవాడు వచ్చి ఇలా సువార్త ప్రకటిస్తూ ఉంటే పైపంచి మళ్ళీ జనాలకు అనుకూలంగా లేదది.
పరలోకానికి సంబంధించిన మాటగా ఉంటుంది. ఈ మాట చెబుతున్నప్పుడు ఎవరైనా వింటారా? ఎవరైనా వింటారా? అందుకనే అప్పుడే చెప్పాడు ఆలకించుడి అన్నాడు. ఆలకించుడు అంటే ఆలకించగలగానే ఆలకించమంటున్నాడు. ఆలకించుడి అని మాట్లాడుతుంటే జాగ్రత్తగా వినండి. యోహాను గారి నోట ఏ మాట వస్తున్నాయి అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సమీపిస్తున్న పరలోక రాజ్యంలో నువ్వు కూడా పాలుభాగస్తుడు కావాలి. యోహాను గారి ఉద్దేశం అదే. ఆనాడు యెషయా ప్రభువుతో రాసుకున్న మాట కూడా అదే. కానీ ప్రతి సువార్త ఎలా ఉన్నాడు చూడండి. పోనీ ఎవరైనా స్టైల్గా ఉన్నాడు అనుకుంటారా? వాళ్ళ మాస్టర్ గారు శూన్యత తప్ప సగం వాక్యం వెళ్తారు. కానీ అంటే బాగా నీటిగా ఉంటే తప్ప వాక్యం వినరు. కానీ ఆయన ఎలా ఉన్నాడు? మరి ఆ మాస్టర్ గారు ఎలా ఉన్నాడు? యోహాను అనే మాస్టర్ గారు ఎలా ఉన్నాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు కట్టయు ధరించుకుని వాడు మిడతలు అడవి తేనెయు అతనికి ఆహారము. మరి మన ఫుడ్ కూడా తినట్లేదు. మిడత తినేవాడు వాక్యం ఎవరంటారండి? ఏమండి? మిడత తినేవాడు వాక్యం ఎవరంటాడు? ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, ఒంటె రోమాల వస్త్రం అంటే బట్టలు కూడా లేదు. అంటే యోహాను గారికి ఒంటె రోమాల వస్త్రం వేసుకోవాల్సిన అవసరం ఏంటి? యోహాను గారు ఎవరు కుమారుడు? చూద్దాం, వెళ్దాం లోపలికి. యోహాను గారికి ఒంటె రోమాలు వేసుకోవాల్సిన అవస్థ ఏంటి? మొల చుట్టూ జట్ట ధరించుకోవాల్సిన అవసరం ఏంటి? తోడు. ఒంటె రోమాలు షర్టు, తోడు. ఈయన వచ్చి వాక్యం చెబితే వింటావా? పైపెచ్చి మెడతో తింటున్నాడు. ఏం తాగుతున్నాడు అంటే జనవాగితో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి, అప్పటి వరకు ఎవరికి పరిశీలన వ్యక్తి ఏమొచ్చి వాక్యం చెబితే ఎలా? ఇప్పుడు ఏనెవరు ఇలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచ్చినప్పుడు. లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచ్చినప్పుడు యోదయ దేశపు రాజైన హేరోదు తిరుమలలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. జకర్యా, ఎలిజబెత్ పేర్లు వస్తున్నాయి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ భద్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది. మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. ఇది యోహాను గురించి మాట్లాడతాడు. యోదయ దేశపు రాజైన హేరోదు దినాలలో అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు పుట్టాడు. ఒక 6 నెలలు పాటు హేరోదు యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నాడు. కనుక హేరోదు దినాలలో అబియా తరగతిలో ఉన్నటువంటి జకర్యా ఒక యాజకుడు అంటే పాస్టర్ గారు యాజకుడు. అతనికి ఒక భార్య అహరోను కుమార్తెలో ఉన్నది. పేరు ఎలిజబెత్. జకర్యా యాజకుడు, జకర్యా గారి ఫ్యామిలీ ఉంది, భార్య ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులు కానివ్వండి నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులు. ఒక పాస్టర్ గారి కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడు? జనాలలో ఉన్నాడు. సంఘం అడుగుతుంది సమాధులు ఉంటుందా అంటే ఎవరో కట్టుకున్నాడు. రాజమండ్రిలో ఒకడు సమాధులు చర్చారు. ఎట్లా తిట్టి పాటు పెడతా ఉంటాడట. సమాధులు చర్చి కట్టుకుని చేసుకోవడం సోదర. సమాధులు ఉండేది శవాలు కట్టుకోకూడదు. చర్చి జనాలలో కట్టాలి. చర్చి జనాలలో కడితే జనాలు అలా మారక ముందు ఇలా మార్చాలి. ఆడకి ఎలాగో వస్తారు. చచ్చినా సవకపోయినా అక్కడికి వస్తారు. ఆడకొస్తే మార్పు రాదురా. ఎక్కడ మారాలి? ఇక్కడ మారి అక్కడికి రావాలి. అక్కడ మారి అక్కడ ఉండరు. అక్కడ మార్పు ఉండదు. ఇంకా పోవడమే. ఇంకా కనుక ఇప్పుడు మన దేవుని వల్ల అది కూడా తెలియదు. కనుక యోదయ దేశంలో ఉన్నటువంటి యాజకుడు జకర్యా కాదు, అంటే పాస్టర్ గారు ఎలా ఉంటాడు? ఇలా ఉన్నాడు. న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా ఎంచబడుతూ దేవుని దృష్టికి నీతిమంతుడుగా ఆజ్ఞల ప్రతిని పాటించేవాడుగా ప్రతి నిత్యము దైవారాధనతో అనేక మందికి సువార్త అందించేవాడిగా ఉన్నాడు. వారి గర్భాన పుట్టినటువంటి వాడు యోహాను గారు. యోహాను గారు ఎక్కడ పెరగాలి? మరి పాస్టర్ గారు కుమారులు ఎక్కడ పెరుగుతారు చెప్పండి? అయ్యగారు ఆడంటే ఆడే ఉంటారు. అయ్యగారు అమెరికాలో ఉంటారు.
అయ్యగారు ఎక్కడుంటే అక్కడే. అయ్యగారి స్టేటస్ను బట్టి, అయ్యగారి పద్ధతులు బట్టి అయ్యగారి కుటుంబం అంత గొప్పగా ఉంటుంది. మరి జకరియా గారిని, ఎలిజబెత్ గారిని ప్రేమించి గర్భాన్ని తెచ్చినటువంటి దేవుడు యోహాను గారిని ఇస్తే యోహాను గారు ఎక్కడ పెరగాలి? అదే యూదయ దేశంలో, అదే యూద కాలంలో, అదే సంఘంలో పెరగాలి. కానీ ఎక్కడ పెరిగారో తెలుసా? ఎందుకు? యెషయా గారితో చెప్పబడిన మాట ఏంటి? ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించినట్లుగా ప్రకటిస్తున్నాడు. ఎట్లగా? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో నా దేవుడు రాజ్యం వరకు సహాయం చేయడు. అడవి ఎడారి, అడవి ఎడారి. ఇప్పుడు ఈయన ఎక్కడ పెరగాలి? ఈయన ఎక్కడ పెరగాలి? అడవిలోనే పెరగాలి. పాస్టర్ గారి కుమారుడు అడవిలో పెరుగుతాడా? లేక లేక బహు వృద్ధాప్యం కలిగినటువంటి వారికి గర్భాన్ని ఇస్తే ఎక్కడ పెంచుకోవాలి? బహు వృద్ధాప్యంలో గర్భాన్ని ఇచ్చిన దేవుడు అబ్రహాం గారికి మొరీబు పర్వతాన కుమారుని దహనబలి అర్పించు అంటే అర్పించాలని సిద్ధపడ్డాడు. నాకు తెలుసు అబ్రహాం గారి గురించి. ఆ వృద్ధాప్యంలో లేక లేక కొడుకు పుడితే నా కొరకు నువ్వు కత్తివాత వేయగలవంటే ఇస్తా సామి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పలా, ఎవరికి చెప్పాల. అంటే నీతి మంతుల జాబితా గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు బహుకాలం గురించి వృద్ధులు జకరియా గారు, ఎలిజబెత్ మహారాణి, వీరికి దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. గర్భం తెరిచి యోహాను గారు జన్మనిచ్చాడు. ఎక్కడ పెంచాలో తెలుసా? నీ దగ్గర కాదు. ఎక్కడ పెరగాలయ్యా అంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 80వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము. శిశువు ఎదిగి అంటే పెరుగుతున్నాడు. ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. శిశువు ఎదిగి ఎక్కడ ఎదగాలి? తల్లి పొత్తిల్లో ఎదగాలి, తల్లి ప్రేమలో ఎదగాలి, తల్లి లావణ పాల ఎదగాలి, ఆ తల్లి ఆ కొడుకు ఎదురు చూపులో ఎదగాలి. కానీ మహాత్ముడు అది లేదు. మరి అంటే అలా రాసుకున్నాడు. ఉమ్మడి వాడు కొండని ఇలా ఎందుకు చేసామని అడగడం. కొండ అడిగినందుకు ఎత్తేస్తాడు అంతే. ఒకవేళ నోడొచ్చి ఏంటి స్వామి అదే చిన్న ఉంది, నేను పెద్దగా నాకంటే పెద్ద ఇంకొక బాగుంది అంటే నా ఇష్టం అంటాడు. ప్రశ్నించకూడదు. దేవుడి మాట ఆజ్ఞగానే పాటించాలి. దేవుడి మాట అంటే మాటే. ఎందుకు? వారిలో ఉన్నటువంటి విధానం అంటే నిరపరాధులు. జకరియా తత్వం అంటే నిరపరాధులు. ఆజ్ఞ చొప్పున, న్యాయ విధుల చొప్పున దేవుని యొక్క ఉద్దేశంలో నీతిమంతుడుగా ఉన్నాడు. ఎప్పుడూ పిల్లలు లేరు. ఒకవేళ పిల్లవాడిని ఇస్తే ఇలా పెంచుతారా? పెంచకపోతే నిరపరాధిగా ఉంటాడు, అపరాధిగా ఉంటాడు. పెంచకపోతే మరి అనీతిమంతుడిగా ఉంటాడు. కనుక అంత గొప్ప సేవ చేస్తున్న వాడికి ఒక ప్రశ్న ఎదురైంది ఆ ముసలి గ్రామంలో. నీ కడుపున పుట్టిన బిడ్డ నీ సన్నిధిలో పెరగకూడదు, వాడిని వదిలే అరణ్యంలో పారే. ఏ తల్లి ఒప్పుకూడదు చెప్పండి? ఆడపిల్ల మారేస్తారు, మగపిల్లగాని అమ్మ కూడా మారాడు. చరిత్రలో మీరు ఏ పేపర్లో చూడలేదు. మగపిల్లగాని వదిలేసిన తల్లి అని ఏ న్యూస్ ఎప్పటికీ చూడలేవు. వాడు లోకానికి కావాలి, ఆ కుటుంబానికి కావాలి. ఆడపిల్ల అయితే మారేటమే. ఎన్నడూ చూసా పేపర్లో, ఇద్దరు కవలు పుట్టారు, సూపర్గా ఉన్నారు పిల్లలు, వదిలేసి వెళ్ళిపోయింది మహాతల్లి వరంగల్ ప్రాంతంలో. ఎలా వస్తుంది తలంపు? అది మగపిల్లగాలు అయితే ఊరంతా చాటింపు చేస్తుంది, నాకు కవలు పుట్టారు అని. కానీ కొడుకుని వదిలేశారు. చరిత్ర. అందుకే బైబిల్ ఇస్ ద గ్రేట్. దేవుడి మాట ఏ యాజకుడి మీద వస్తుందో శిరస వహించి పాటిస్తాడు. అది దేవుడి ఉద్దేశం. వచ్చేసిందంటే వృద్ధాప్యంలో గర్భాన్ని ఇస్తున్నా, కానీ గర్భం జనాల మధ్య పెరగకూడదు. పంపించేసేవాడిని వదిలేసినా పొత్తిల్లో బిడ్డ గుడ్డలు చుట్టి అడిలో పడేస్తుంది. ఏ రాబోతులు మేకు తినొచ్చు కదా, తొడేలు మేకు తినొచ్చు కదా, ఏదైనా జరగచ్చు కదా, పురుగు పురుషు పుట్టొచ్చు కదా. వాడికి ఆకలి వేస్తే అరిస్తే గొంతెట్టిపోతే ఏ తల్లి ఒప్పుకుంటుందో చెప్పండి. ఎలిజబెత్ ఒప్పుకుందండి. మరి యోహాను గొప్పవాడా కాదా? ఒప్పుకుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుళ్ళు యథార్థంగా బ్రతుకుతున్నారు. ముసలితనం బహువృత్తులైన అలాంటి వారికి గర్భం రావటమే కష్టం. బహువృత్తులు వృద్ధాప్యంలో గర్భం వస్తుంది, కానీ బహు వృద్ధాప్యంలో రాదు. అంటే అప్పటికే మొత్తం శరీరం మొత్తం అరిగిపోయి ఉంటుంది.
అప్పుడు వచ్చినప్పుడు కొడుకుని ఇస్తున్నారు మన అడవిలో వదిలేయండి, ఏ యాజకుడు వదిలేస్తాడో చెప్పాడు. అయ్యగారు ఏమన్నాడు, ఒరే నేను సువార్తలు చాలా కష్టపడుతున్నారా, సగం సందాలు ఇక పాడీక బాగా చదువుకుంటారు, అమెరికాలో ఉండరా, అక్కడ పంపించేసి వీళ్ళు ఇచ్చిన ఇబ్బంది బతికేస్తారంట. ఇక్కడే ఉండరు, నాతో పాటు ఆత్మలు పక్కకు వెళ్ళిపోతున్నాయి, దేవుడు ఉద్దేశం తెలియట్లేదు, రెండవ రాకంలో సిద్ధంగా లేరు, నీ మాట వరకు వేగం ఒక నా మాట తరిగిపోతుంది కనుక, నీ మాట గొప్పగా ఉంటుంది కనుక నువ్వు నిలబడి సేవ చేయి కొడకా అని ఏ పాస్టర్ గారు చెప్పారో చెప్పండి మీరు. అయ్యగారు కొడుకునేమో పాలెంలోనా, మన పిల్లగాలేమో సంఘాల్లోనా, మనమే మరి వారారా అంటే ఏ ఉద్దేశంతో సేవ వచ్చాడు? సేవ లేనివాడు సావ కోసం వచ్చినట్టున్నాడు. కనుక ప్రియమైన దేవుడు మన శిశువు ఎదగడం అంటే పొద్దుతున్నాడు రోజు రోజు. ఎక్కడ? ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమకు దిగువ వరకు అరణ్యాల్లో ఉన్నాడు. 30 ఏళ్ల పాటు అడవిలో పెరిగాడు. నిండు యవనస్తుడు. 30 years వచ్చేంత వరకు ఎవరో కూడా తెలియదు, ఆ తండ్రి కూడా పట్టించుకోలేదు. దేవుడు ఇచ్చాడు, అక్కడ ఏమన్నాడు ఇచ్చేశాడు. కానీ ఆత్మ తోడుగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. మనుషులు ఎంతకాలం ఉంటాడు తోడు? తండ్రి ఎంతకాలం ఉంటాడు తోడు? భర్త ఎంతకాలం ఉంటాడు తోడు? పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవాది దేవుడు ఎప్పటికీ మనకు తోడుగానే ఉంటాడు. ఆయనకి ఫస్ట్ ఇవ్వాలి ప్రిఫరెన్స్. అనగా ఎదిగి శిశువు వర్తిల్లి ఎదుగుతూ ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమకు దినము వరకు అరణ్యాల్లో పెరిగాడు, అడవిలో పెరిగాడు కనుకనే ఇదిగో వస్త్రం ఇలా ఉంది, ఒంటి రమాలు, మన చుట్టూ మరి తోలు దట్టమైన తోలు. తెలియదు అతనికి నాగంటి గురించి, ప్రపంచం గురించి తెలియదు పాపం. వీళ్ళు ఎలా ఉన్నారు అని లేడు, మనకేంటి ఒంటే రోమాలు ఇలా కట్టుకున్నాడు. అంటే లోకానికి విడిచి 30 సంవత్సరాల పాటు అడవిలో పెరిగాడు. ఆత్మ తోడుగా ఉన్నది. నదిలోకి వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నాడు బాప్తిస్మించుకుంటాం. అదే మనమైతే 2 ఏళ్ళ సువార్త మర్చిపోతాం. 2 ఏళ్ళ సువార్త 1 సంవత్సరం మర్చిపోతాం అంతే. సంవత్సరం కూడా అవసరం లేదండి. గట్టిగా దుబాయ్ అప్రమత్తే దేవుడి పక్కబడి అదే వెళ్తాం. ఎందుకు? బతుకుంటే దేవుడు ఎప్పుడైనా వచ్చంటాం. వాళ్ళు పోతే అడవిలో పెరిగాడంటే, అడవిలో పెరిగిన దేవుడి ఉద్దేశం ఎలా ఉంటాయంటే వ్యవహారాల పట్ల ఎంత బలంగా ఉంటాయి. ఇశ్రాయేలుకు ప్రత్యక్షమకు దినం వరకు అరణ్యాల్లోనే ఉన్నాడు. అరణ్యాల్లో ఉండి ఎవరికి కనపడకుండా ప్రత్యక్షమై బాప్తిసం ఇస్తారా అని ఇలా ప్రకటిస్తే ఎవరుంటారు? వినకపోయినా సరే వినేటట్టుగా ఎంత కష్టపడి ఉంటాడో సువార్త మీరు ఆలోచించండి. ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించండి. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను స్త్రీలకైన వాళ్ళు చాలా గొప్పవాడు. ఏ తల్లి ప్రేమ తెలియదు, ఏ తండ్రి ప్రేమ తెలియదు, ఏ అన్నదమ్మ ప్రేమ తెలియదు, ఎవరి ప్రేమ తెలియదు. తెలిసిందల్లా ఒకటే, ఆనాడు దేవుడు రాసిన ఉద్దేశం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఉద్దేశంతో ఎదుగుతున్నాడు కనుక ఆ మాట అంటి పెట్టుకొని తప్పకుండా ఖచ్చితంగా ఈ మాట ప్రకటిస్తున్నాడు. ఒక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు మనం పెంచితే మన మాట ఎందరో ఇంకా ఎలా ఎవరో దేవుడు వల్ల తండ్రి ప్రేమ లేకపోయినా దేవుడి ప్రేమ తోడుగా ఉంది కనుకనే అనేక మందిని దేవుడి దగ్గరికి చేర్చే పనిలో యోహాను గారు ఉన్నారు. ఈ చరిత్ర ఆఫ్ లైఫ్, హిస్టరీ ఆఫ్ లైఫ్ ప్రపంచంలో ఏ వ్యక్తికి ఎదురైందో చెప్పాలి. ఎవరికి ఎదురైంది? కనుకనే స్త్రీలకైన వాడు ఆనాటి నుండి ఈనాటి వరకు యోహాను గొప్పవాడు. ఇక కిందకు వస్తాడున్నాడు. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే యోహాను కంటే గొప్పవాడిగా నువ్వు ఉండాలి అంటే యోహాను గారి చరిత్రే మనకు ఆదర్శం. ఈయనలాగా మనం లేవు, ఎలాగో డౌనే. ఒకవేళ ఉండాలి అనుకున్న అలాంటి ఎక్కడ ఉంటే వారికి వర్తిస్తున్న మాట ఏంటంటే పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఛాన్స్ ఇచ్చాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. పరలోక రాజ్య విషయంలో వ్యవహారం చెప్పలేం, పోవచ్చు. అక్కడే చాలా పడ్డాడు, డిప్రెషన్ వెళ్ళిపోయాడు యోహాను గారు. యేసుక్రీస్తు వారు తిరిగి గలిలీకి వచ్చేసి సువార్తని బహుబలంగా ఇంకా మొదలుపెట్టాడు.
ఉన్న ఒక వ్యవహారం వెళ్ళిపోయాడు. ఇక భారం నా మీద ఉంది. ఇక ఆయన చేశాడు, ఇప్పుడు నేను చేయాలి. ఆయన కూడా పరలోక రాజ్యం సమీపించినది, మీరు కూడా భారం మనసు పొందండి. అదే మాట తీసుకున్నాడు. ఏ మాట అయితే చెప్పాడో యేసు మాట అది కూడా యెషయా గారి ద్వారా పలికినప్పుడు చెప్పిన మాట ఎవరైతే యేసు స్వామి. ఆయన ఆత్మ ప్రభుత్వం అప్పుడు చెప్పాడు. ఇప్పుడు అదే మాట మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందని అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చేస్తున్న ఈ కార్యాలు యోహాను గారు జైల్లో ఉండి విన్నాడు. జైల్లో న్యూస్ వస్తూ ఉంటాయి కదా, మరి మెలాఖత్ ఉంటుంది. అప్పుడప్పుడు టైం ఉంటుంది, కొంత కలుసుకొని మాట్లాడచ్చు. యోహానుకు శిష్యులు ఉన్నారు. లోపల ఏం జరుగుతుందో, నేను ఏమప్పుడు చెప్పాను మీరు బాగా చేయండి అని తనదైన విధానంలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సువార్తను గొప్పగా విస్తృతం చేస్తున్నారో శిష్యుల ద్వారా యోహాను గారికి సువార్త అందింది. ఆ మాట అందింది. అప్పుడు ఒక చిన్న మాట అన్నాడంటే, చాలా చిన్నది, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదేమో నాకు తెలిసి. చాలా చిన్న, అసలు అది చెబితే తప్ప అర్థం కాదు. అంత మర్మంగా దేవుడు చెప్పిన ఒక మంచి మాట మీరు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-3 వచనములు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 2-3 వచనములు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-3. క్రీస్తు చేస్తున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను గారు చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక కొరకు కనిపెట్టబడినా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాడు. పాప ఈయన కూడా అడగల, జైల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉద్దేశం ఎప్పుడు తగ్గిందో ఆయన ఒక మాట అన్నాడు, రాబోవాడవు నువ్వేనా, మరి ఒకరి కొరకు మేము ఎదురు చూడాలా అని నేను అన్నానని చెప్పిపోండి అన్నాడు. తప్పేమన్నట్టుగా ఏం లేదు అక్కడ బైబిల్లో. తప్పనట్టుగా ఏం లేదు అక్కడ. ఎందుకంటే యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉత్తమమైన మాట ఇక్కడ పరిచయం చేస్తాను. మత్తయి సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. ఇలా వస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనము. అతడు మండుచు ప్రకాశించుచున్న అని యోహాను గారి గురించి మాట్లాడుతాడు. మండుచు ప్రకాశిస్తున్న దీపము అని, మండుచు ప్రకాశిస్తున్న దీపము ఎవరు? యోహాను గారు. ప్రభుత్వం వెలుగునిస్తుంది కానీ కరిగిపోతుంది. యోహాను కూడా 30 సంవత్సరాల పాటు కరిగిపోయాడు. నీకు కరిగించాడు. అడవిలో ప్రేమ నోచుకోక కరిగిపోయాడు. ఏ ప్రేమ లేదు, ఏ ఆప్యాయత లేదు. దేవుడే దిక్కు, ఆత్మే దిక్కు, మాటే వేదం. నా బ్రతుకు అదే. ఆయన ఉంటే చాలు నాకు, నువ్వు ఉంటే చాలు నాకు యేసయ్య. యోహాను గారి మాట ఆయనే నాకు మండుచు వెలుగునిస్తూ ఒక కొవ్వొత్తిలాగా కరిగిపోయాడు 30 ఏళ్ల పాటు. అదే మాట గుర్తు చేస్తాడు. మొదలు 5:35 యోహాను సువార్త. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు ఇశ్రాయేలు కొరకు. మండుచు ప్రకాశిస్తున్న దీపం ఎలా ఉంటున్నాయంటే, అది మండుతున్నా వెలిగిస్తున్నా అది కోల్పోతూ ఉంటుంది. కొంతకాలం పోయినాక ఆరిపోయింది, తల్లో ఉండదు ఏది. కానీ ఆ కొద్దిసేపు అయినా సరే నేను వెలుగునివ్వాలి, 30 ఏళ్ల పాటు వెలుగునివ్వాలి. వెలిగించాడు. 30 ఏళ్ళ తర్వాత లోకానికి వచ్చాడు. కొద్ది కాలంలో ప్రకటిస్తున్నాడు సువార్త అని. అంత మంచి మాట అన్నాడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. మత్తయి సువార్త 11:2-3 మాట్లాడుతున్న మాట, క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒక కొరకు కనిపెట్టబడినా అని ఆయన అడుగుటకు తన శిష్యులు పంపాడు. అయ్యా మెస్సయ్య వస్తాడు ఎదురు చూస్తున్నాం కదా, రాబోతున్న మెస్సయ్య నువ్వేనా, ఇంకా ఏమన్నా రావాలా, ఇన్ని అద్భుతాలు ఏమో చేయలేరు. చిన్న సందేహం అంటే చిన్న సందేహం అప్పుడు ఏమన్నాడు కింద ఒకసారి, మీరు వెళ్ళి వినిన వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపునందుతున్నారు, గుడ్డివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేవబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటిస్తున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు అభ్యంతరపడ్డాడండి. చాలా చిన్నది. మరి జైల్లో ఉన్నాడు కదా, మరి అప్పటికే డిప్రెషన్ ఉన్నాడు. అప్పటికే బోళ్ళని జరుగుతున్నాయి. గుడ్డివారు చూపు బోళ్ళని చెప్పలేము.
మహాద్భుత క్రియలు జరుగుతుంది. ఇవన్నీ చెప్పండి వారికి, భయపడుతుంది చెప్పండి. కాకపోతే నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. చిన్న మాటే. ఈ రోజున వాక్యాలు బయటకు వస్తుంటే ఇన్నిసార్లు అభ్యంతరం పడుతుందో చెప్పండి. వారు చిన్న మాటే అన్నాడు. బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వస్తున్నప్పుడు నా వెనక వచ్చిన వాడు అగ్నితో బాప్తిసం ఇస్తాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడుగా నేను పనికిరాను. అంత గొప్పవాడు. అంత గొప్పవాడు కనుకనే యోహాను గురించి అంత గొప్పగా మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. జైల్లోకి వెళ్ళాక అప్పుడు వరకు విధానంలో ఆయన జస్ట్ అంత అడిగాడండి, కొంచెమే. రాబోతున్న వాడు నువ్వేనా, మరి ఒకరి కొరకు కనిపెట్టాలా, నేను అడిగానే అడగమన్నాడు అంతే. ఈయన డైరెక్ట్ కూడా అడగలా. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. అదే యేసుక్రీస్తు వారి మాట మత్తయి సువార్త 11:11 పరలోక రాజ్యం విషయంలో అల్పుడైన వాడు అందరికంటే ధన్యుడు, గొప్పవాడు. యోహాను గారు ఎంత గొప్పగా బ్రతికి చేతులు జరిగిన 7 చేతిలో పరలోకంలో పరదేశంలో ఉన్నాడండి. ఇప్పుడు మనకు అవకాశం ఉందంటారా? ఒక చిన్న అవకాశం. యోహాను గారి జీవితంలో ఒక చిన్న మచ్చ, చిన్న డౌట్ అంతే. మరి మన బ్రతుకులో ఎన్ని డౌట్లు? దేవుడికి ప్రార్థించావు, వింటాడా, ఆలకిస్తాడా, న్యాయం జరిగిద్దా, వాక్యం ఎలా ఉందా, ఇలాగే ఉంటుందా? వాక్యం గురించి ఎన్నిసార్లు డౌట్ కూడా చెప్పండి. ఎన్ని డౌట్లు ఈరోజు మన జీవితంలో లేదు చెప్పండి. ప్రతి క్రైస్తవుడు జీవితంలో ప్రశ్నే ప్రశ్న. ప్రశ్న ఆన్సర్ ఎక్కడ ఉంటుందని ఆలోచన ఉండదు, ప్రశ్నే. ఎన్ని సందేహాలు మనలో ఉంచుకొని సంఘంలో దేవుళ్ళు ఉంటుంటే పరలోక రాజ్యంలో మనం అల్పుడిగా ఉండగలమా? దేవుడి దృష్టిలో ఉండగలమా? ఇలాగే ఉంటుందండి వాక్యం అంటాడు ఒక ఆయన. మరి ఎలా ఉంటుందో చెప్పాలి ఈయన కదా. ఇలాంటి సందేహాలు వద్దు. దేవుడిని నమ్మడం అంటే ఎంత తేడా లేకుండా నమ్మాలి, నలుసంత తేడా లేకుండా నమ్మాలి. నేను నమ్మిన దేవుడు, నేను అడిగితే ఇస్తాడు, నేను అంటే ఉంటాడు, నా అంటి పెట్టుకుని ఉంటాడు, ఆయనే నాకు, ఆయన రోజు ఎవరైనా సరే అన్న ఆలోచన మన బ్రతుకు స్థిరపరచగలిగిన రోజున నిజంగా మనం చాలా ధన్యులు. ఎందుకంటే పరిచయం లేదు అక్కడ. వ్యవహారం కాదు, చిన్నదే, కానీ లాస్ట్కి వచ్చేసాడు. మరి మనం ఎన్నున్నామో కనుక అలాంటి ఉద్దేశం కలిగి ఉంటే ఇప్పుడే తీసుకో. ఎందుకంటే చాలా ప్రాబ్లం నీ ముందు ఉంది. మత్తయి సువార్త ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు ముందుకి. 3వ అధ్యాయము 10-11 ఇప్పుడే గొట్టని చెట్ల వేరున ముచ్చబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇప్పుడే గొట్టని చెట్ల వేరున ముచ్చబడి ఉంది. సిద్ధంగా వాడు నరికేవాడు, చేతులు గొడ్లుంది, మనుషులు చేస్తే వేసేస్తారు చెట్టు అంతే. కానీ అభ్యంతరం లేకుండా ఉంటే ధన్యులు. అభ్యంతరం కలిగి దేవుళ్ళు ఉంటే కొట్టుడు జీవిత నాశపోతుంది. ఇవి కోరుకో. కనుక బైబిల్ పరంగా, వాక్యపరంగా ఎవరికి అభ్యంతరం ఉండద్దు, అభ్యంతరం ఉండదు. సందేహం వేరు, మళ్ళా సందేహమే అభ్యంతరం కాదు. సందేహం వేరు, అభ్యంతరం వేరు. అందుకని యేసుక్రీస్తు వారు అభ్యంతరాలు రాకమానవు అన్నాడు, సందేహాలు రాకమానవు అని అలా. తెలుగు ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకని మన కవులు మాట్లాడిన మాట దేశ భాషల కల్లా తెలుగు లెస్స. ఒక తెలుగుకి బోలని పర్యాయ పదాలు ఉంటాయి, ఒక తెలుగుకి బోలని నానా అర్థాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఏముండవు. స్వీట్ అంటే స్వీటే, కానీ మన దగ్గర తీపి, మధురం, అనుభూతి ఎన్నో. అందుకనే దేశ భాష కల్లా తెలుగు లెస్స. కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు. అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుండి. జాగ్రత్తగా చూసుకుంటేనే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్పవాడు. ఆయనను ఆయన కంటే గొప్పవాడిగా ఉండాలి అంటే వాక్యాన్ని వండి పెట్టుకుని ఉండాలి. సమయాన్ని పోగొట్టుకోకూడదు. సమయమును పోనీయక శుక్రవారమా, ఆదివారం, మరొక రోజా, మరొక సభ, మరేదైనా కానీ సమయాన్ని పోనీకు. సమయం పోతే ఆ రోజు అంటే మెసేజ్ పోతుంది. ఆ రోజు నువ్వు ఇంకా ఎంత స్టెప్పులోనే ఉంటావు, ముందుకు రాలేవు, ఇంకా ముందుకు రాలేవు. కనుక ఆయుష్ ఇచ్చిన దేవుడు ఆయుష్ తీసుకోక ముందే ఆయన ఆలోచనలకు రాగలిగిన రోజున ఖచ్చితంగా యోహాను గారి తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, లేకపోతే అంతలో జ్ఞాపకం చేసుకుంటాడు. నేను అదే చెప్తున్నా. మరి పోస్టబడి
అంత్యయాత్రలో ఎవరెవరు జ్ఞాపకం చేసుకుంటారో మీరు 3 రోజుల పాటు వినాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటారో తెలియాలి, అని ఉద్దేశం ఏంటో అర్థం కావాలి. కనుక స్త్రీల కన్నా వాళ్ళలో బాప్తిస్మం ఇచ్చే వాళ్ళు చాలా గొప్పవాడు. ఒక చిన్న సందేహం వస్తే వెనక్కి వెళ్ళాడు. ఈ రోజున యావత్ ప్రపంచపు క్రైస్తవులు ఎన్నో ఆలోచనలు, ఎన్నో నిస్సందేహాలు, ఎన్నో ఇవన్నీ పోవాలి అంటే ఖచ్చితంగా వాక్య సారాంశం, వాక్య భావము, వాక్య ఉద్దేశము, యేసుక్రీస్తు వారి మాట ప్రతిదీ కూడా ఉన్నట్టుగా ఆలోచనలకు తీసుకుంటూ బ్రతుకుని వార్తను ఇలా సాగించుకుంటూ వెళ్తే చాలా ధన్యులు, లేకపోతే దరిద్రులుగా ఉంటాం. కనుక వ్యవహారం గొప్పవాడు. నేను కూడా గొప్పవాడు ఉన్నానంటే వ్యక్తపడుతున్న ప్రతి మాటలో నేను పాలు భాగస్వామి అవుతాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా ఉద్దేశం నెరవేరుతుంది. నువ్వు ఉండగా నాకేంటి యేసయ్యా అని నువ్వు అంటే అంతకంటే సంతోషం మరొకడు దేవుడికి మన పట్ల. కనుక ఆయన పట్ల మనం సంతోషపడటం కాదు, మన పట్ల కూడా దేవుడు సంతోషపడాలి. మనం ఈ రోజున సన్నిధిలో ఉంటాం, దేవుడు అంటే చాలా ఇష్టంగా మాట్లాడతాం, చాలా ప్రేమగా ఉంటాం. కానీ ఇదే సన్నిధిలో గడుపుతున్న మనము వాక్యాన్ని ఆసక్తిగా ఆలోచిస్తాం, మన పట్ల కూడా దేవుడు వా నా పిల్లల కూడా పట్ల నాకు సంతోషం ఉన్నది అని దూతల ఎదుట, పరలోకముల ఎదుట అని చెప్పుకోవాలి. ఆ చెప్పుకుంటున్న వారిలో నువ్వు ఉండాలి, నేను ఉండాలి. అలా మన బ్రతుకు సాగించుకుంటూ పోతే ఈ జీవిత పరమార్థం ఇంతకంటే మరి ఇది వస్తుంది లేదు. కనుక ఏదైనా కానీ కష్టమైన, నష్టమైన, ఏదైనా బాధన అని దైవ సన్నిధి విడనాడకుండా ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యం సమీపించు కనుక మారు మనసు పొందలే ఆలోచనలో ఎప్పుడు నిలబడిపోతూ ఉంటాం. అది చెవులో రింగుమంటుంది, అది మర్చిపోం. ఒక రోజు సన్నిధి మిస్ అయితే ఆ రోజు వాక్యం మిస్ అవుతుంది, ఆ రోజు భావం అందకుండా పోతుంది, ఆ తర్వాత బ్రతుకు భారంగా మిగులుతుంది. కానీ చదువుతారంటే చాలా కష్టం. అందుకని లాస్ట్ మాట చెప్తాను, మన మేధావులు ఒక మాట, నేను చేసే పని నేను చేయి, నేను చేసే పని ఇప్పుడు చేయి, ఇప్పుడు ఎవరు పని ఇప్పుడే చేయాలి. మొత్తం బైబిలేనండి, మొత్తం బైబిల్. సమయములు పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు, ఆ జ్ఞానం వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా మనకే ఇచ్చారు. మరి జ్ఞానులమా అజ్ఞానులమో మనమే ఆలోచిస్తాం. నిజంగా మనం జ్ఞానులం అయితే ఆ వ్యవహార గారిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అజ్ఞానులు అయితే వ్యవహార గారి ఉద్దేశం లాస్ట్లో ఉన్న మన ఉద్దేశం అసలు కనపడకుండా ఉంటుంది. కనుక స్త్రీల కన్నా వాళ్ళు వ్యవహారం చాలా గొప్పవారు. ఒకవేళ ఆయన కంటే మనం కూడా ఆయన రేంజ్లో ఉండాలి అంటే వాక్యానికి తల వంచి దైవ సన్నిధులు ఖచ్చితంగా బ్రతకని రోజున మన ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఎన్నికొత్తం అవుతాయి, సంతోషపడతాడు, బ్రతుకుకి ఏ తోక ఉండదు. అలాంటి స్థితి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి మాట మీ కొరకు తీసాను. ఎప్పుడు పాడుకునే